నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచల్ వ్లాగ్స్. నేనైతే వాళ్ళ ముందరకైతే టాక్సిక్ మూవీ ట్రైలర్తో అయితే ముందుకు వచ్చేసానమాట. రివ్యూ ఎలా ఉంది, టాక్సిక్ ట్రైలర్ ఏ రేంజ్లో ఉంది, సినిమా ఆగస్టులో అయితే వేసేసారనమాట. సో ఈ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉండడానికి గల కారణం ఏంటి, సినిమాలో ఉన్న హైలైట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వస్తే మన వీడియో చూడండి, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన వీడియోలోకి వెళ్తే కనుక చాలా రోజుల నుంచి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తా అన్న యష్ మూవీ ఆఫ్టర్ కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత అయితే రిలీజ్ కాబోతున్న సినిమా కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ అయితే మాత్రం పీక్స్లో ఉన్నాయి. టాక్సిక్ అనగానే ఈ మధ్య కాలంలో వచ్చిన టీజర్లు వీటన్నిటి మీద కూడా చాలా రచ్చ అయితే జరిగిందనమాట. అమ్మాయిని కొంచెం జిగుత్సాకరంగా చూపించిన విధానానికి చాలామంది ట్రోల్ అయితే చేశారనమాట ఈ సినిమాలో. బట్ దానికి తగ్గట్టుగా గీతూ మోహన్ దాస్ గారు అయితే డైరెక్షన్, ఆమె కూడా ఒక లేడీ అయ్యండి అమ్మాయిల మీద ఇలా చూపిస్తారనే ఒక వివాదాలు కూడా వచ్చాయన్నమాట. బట్ ట్రైలర్ అయితే ఇప్పుడు వచ్చింది, అబ్బా మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్లో ఉంది. ట్రైలర్లో 3 గెటప్స్ అయితే కనిపిస్తా ఉన్నాయి యష్ గారివి. ఈ 3 గెటప్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఒక గెటప్ మామూలుగా బియర్డ్ గెటప్తో, రెండో గెటప్ యంగ్ గెటప్ అనమాట. ఆ గెటప్లో పూర్తిగా బియర్డ్ లేకుండా, మూడో గెటప్లో చాలా ఓల్డ్ మ్యాన్ గెటప్ అయితే కనిపిస్తుంది. సినిమాలో ట్రైలర్ వచ్చినంతసేపు కూడా ఎక్కడ స్టోరీ ఏంటి అనేది ఏమాత్రం కనుక్కోకుండా ఉండే విధంగా అయితే గీతూ మోహన్ దాస్ అయితే జాగ్రత్త పడారని తెలుస్తుంది. ఒక ఎందుకో చాలా కొంచెం కొత్తగా అయితే కనిపిస్తుంది. గీతూ మోహన్ దాస్ ఈ సినిమా ద్వారా ఏదో చెప్పాలని అనిపిస్తుంది అనమాట. యష్ గారి యాక్టింగ్ అయితే మనకు చెప్పనక్కర్లేదు, నెక్స్ట్ లెవెల్లో అయితే యాక్టింగ్ అయితే కనిపిస్తుంది. కేజీఎఫ్లో మనం చూసాం చాప్టర్ 1 చాప్టర్ 2లో ఏ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరిగిందో, సో దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో తన పర్ఫార్మెన్స్ అయితే ఉండబోతోంది. సరికొత్త గెటప్లు అయితే చూపించేదానికైతే ప్రయత్నం జరిగినట్టే బాగా తెలుస్తూ ఉంది. సో ఫస్ట్ క్యారెక్టర్లో యష్ గారిని అయితే మాత్రం ఒక ఏరియాకి ఒక డాన్, ఈ సిటీకి మొత్తం డాన్ అవ్వాలనుకుంటున్నానని నయనతార గారు చెప్పే డైలాగులో పక్కన యష్ గారు ఉండడము, వీళ్ళిద్దరి మధ్య అసలు ఏంటి ఆ బంధం ఏంటి, ఎందుకు తను ఆ సిటీకి డాన్ అవ్వాలనుకుంటుంది, అదొక సీను. అలాగే కియారా అద్వానీ కూడా యాక్టింగ్ అయితే సూపర్గా ఉంది. సో ఆ పిల్లవాడితో కూడా తను చెప్పే డైలాగ్ కానీ, తను ఎవరు, అతను కియారాకి ఏమన్నా హస్బెండా అనేది ఒక ట్విస్ట్ లాగా అనిపించింది అనమాట. మరోపక్క యష్ ఒక డైలాగ్ చెబుతూ అమ్మాయిలకి అందం అన్నీ ఉండాలి కానీ, సో ఈ అందాన్ని అడ్డు పెట్టుకొని ఆయుధంగా తయారవడం అనేది ఏంటి అని ఒక చెప్పే డైలాగ్ కూడా కొంచెం కొత్తగా అనిపించింది. డైలాగులు అక్కడక్కడ కొంచెం డైనమైట్ లాగా అనిపిస్తా ఉన్నాయి. కొంచెం స్టోరీలో ఎక్కడ ఏమాత్రం లీక్ ఇవ్వకుండా నయనతార కూడా తన ఉన్నంతసేపు తన స్కోప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుందని అర్థమవుతుంది. ఒక 4-5 షాట్లలో నయనతార యాక్టింగ్ కూడా సూపర్గా అనిపించింది అనమాట. కొంచెం కొంచెం కొత్త క్యారెక్టర్స్ అయితే కనిపిస్తున్నాయి. హాలీవుడ్ సంబంధించిన ఒక 2-3 క్యారెక్టర్లు అయితే ఉన్నాయన్నమాట, ఇంగ్లీష్ వాళ్ళవి. అలాగే మనకి కియారా అద్వానీ కానీ, మరోపక్క నయనతార కానీ, యష్ గారు కానీ 3 క్యారెక్టర్లో చాలా కొత్తగా అయితే అనిపిస్తుంది. సెకండ్ క్యారెక్టర్లో, యంగ్ క్యారెక్టర్లో తను ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టుగా అనిపిస్తూ ఉంది. ఆ ప్రపంచంలో అక్కడ వైలేషన్స్ కానీ, అక్కడ ఆ ఫైట్ సీన్ కానీ అక్కడ కూడా చాలా కొత్తగా ఉందన్నమాట. పిక్చరైజేషన్ కూడా, అలాగే బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఎలివేషన్స్ షార్ట్స్ కానీ, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీకి మనం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవాలి. అలాగే ఏఐ యూస్ చేసి గ్రాఫిక్ డిజైన్ కూడా చాలా కొత్తగా అయితే డిజైన్ చేయడం జరిగింది. కొంత షూట్ కూడా హిల్ ఏరియాస్లో, అలాగే స్నో పడుతున్న ఏరియాస్లో తీస్తున్నట్టు తెలుస్తుంది. లాస్ట్ క్లైమాక్స్లో సంబంధించి 3వ క్యారెక్టర్లో కూడా యష్ గారు ఓల్డ్ క్యారెక్టర్లో అక్కడ కూడా ఒక ఫైట్ సీన్, స్నో ఉన్నది అక్కడ పడే సీన్ కానీ, సినిమాని అయితే చాలా కొత్తగా అయితే తెరకెక్కించినట్టు తెలుస్తుంది. టాక్సిక్ సినిమాలో ఎలా ఉండబోతాయి క్యారెక్టరైజేషన్స్, ఇవన్నీ కూడా ఎక్స్పెక్టేషన్స్ అయితే పీక్స్లోకి వెళ్ళిపోయాయి. ఇన్ ఆగస్ట్ అని అయితే వేయడం జరిగిందనమాట. సో సూపర్ అబ్బా, యష్ గారు చాలా రోజులు వెయిట్ చేసిన దానికోసం ఒక మంచి ప్రోడక్ట్ అయితే మనందరి ముందుకైతే వచ్చేసారు టాక్సిక్తో. రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై గీతూ మోహన్ దాస్. రిటర్న్ వచ్చి మనకి ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నారు, యష్ గారు కూడా రైటింగ్లో ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తూ ఉంది. సో ఈ సినిమా ఓవరాల్గా చూస్తుంటే కనుక ట్రైలర్ పీక్స్గా ఉంది. సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే
సో, ఇలాంటి వీడియోస్ కోసం అయితే చెంచా వ్లాగ్స్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా మన ఛానెల్‌లోకొస్తే మన వీడియోస్ ఒకటి 2 సార్లు చూడండి. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచా వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.